ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు తెలియకుండా ఇదంతా ఎలా చేస్తారు? మీరు కూడా కావాలనే ఇలా చేయించుంటారు. ఇచ్చిన మాట తప్పడానికే ఈ నాటకం ఆడించుంటావు అని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటే నీ పరువు పోయినట్టే కదా. అందుకే నా అన్నయ్య ఇచ్చిన మాట పోకూడదు, నా అన్నయ్య పరువు పోయే పరిస్థితి రాకూడదు అనే వీళ్ళాడినట్టే నేను నాటకం ఆడి చారు సీనుల పెళ్లి జరిపించాను. నీ మాటని నిలబెట్టాను, నీ పరువు పోకుండా కాపాడనన్నయ్య. ఇప్పుడు చెప్పన్నయ్యా, నీ పరువు గురించి నీ గురించి ఆలోచించకుండా వాళ్ళు చేసింది తప్ప, నీ పరువుని మాటని నిలబెట్టినా నేను చేసింది తప్ప? చెప్పన్నయ్యా, వాళ్ళు చేసింది తప్ప నేను చేసింది తప్ప? నువ్వే న్యాయం చెప్పాలి. నీ తప్పు లేదు అని చెప్పడానికి చాలా కష్టపడుతున్నావు పద్మం. ఇక్కడ బయటపడింది పీటల మీదకి చారు స్థానంలో ఆద్య ఎలా వచ్చింది, ఆద్య స్థానంలో చారు ఎలా వచ్చింది అనేది కాదు. పెళ్లికి ముందు నువ్వేం చేశావు, ఆద్యకి శ్రీనుకి పెళ్లి జరగకుండా ఉండడానికి నువ్వు ఎన్నెన్ని కుట్రలు చేశావు, ఆద్యతో పెళ్ళన్న ఆలోచనే రాకుండా నువ్వు ఎన్నెన్ని నాటకాలు ఆడావో అవన్నీ బయటపడ్డాయి. అర్థం కాలేదాక? చీరల మీద మరకలు, ఇంటర్వ్యూకి చెప్పిన అబద్ధాలు, విరక్కొట్టిన సీడీలు అవి బయటపడ్డాయి. ఇదిగో ఇది కూడా బయటపడింది. అన్నయ్య, నిజానికి అవన్నీ నోర్మోయ్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పి ఇంకా నన్ను మోసం చేయాలనుకుంటున్నావు? నమ్మకాన్ని మోసం చేయకూడదు, ప్రేమకి ద్రోహం చేయకూడదు. తల్లి అన్న పదానికి మచ్చ అవన్నీ నువ్వు చేశావు. అందుకు సాక్ష్యం ఆ కెమెరాలో ఉంది. ఇంకా ఏం చెబుతున్నావు నాకు? వాడెవడు? పరాయివాడా? నీ కొడుకు. వాడి విషయంలో నువ్విలా చేశావా? బిడ్డకి ఏ తల్లైనా ద్రోహం చేస్తుందా? బిడ్డ ఇష్టం కోసం భర్తనైనా మోసం చేస్తుంది, కానీ ఏ తల్లి బిడ్డని మోసం చెయ్యదు. బిడ్డ ఇష్టాన్ని దూరం చెయ్యదు, కానీ నువ్వు చేశావు. ఆద్యని వాడెంత ప్రాణంగా ప్రేమించాడో నీకు తెలీదా? ఆద్య గురించి వాడు ఎన్నెన్ని కలలు కన్నాడో నీకు తెలీదా? అలాంటి వాడి ప్రేమ వాడికి దక్కకుండా చేయడానికి నీకు మనసెలా వచ్చింది? ఏమన్నావు? నా పరువు పోకూడదు, నా మాట పోకూడదు అని ఆద్య స్థానంలో చారుని తీసుకొచ్చి పెళ్లి చేశావా? నీ స్వార్థానికి నా పరువుని, నా మాటని ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నావు పద్మ? నా పరువు కోసం, నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేనేం చెయ్యాలో నాకు తెలుసు. నా పరువు పోయే పరిస్థితి వస్తే ప్రాణాలిచ్చైనా కాపాడుకోవడానికి నేనున్నాను.
నా కోసం ప్రాణమిచ్చే నా తమ్ముడున్నాడు. నువ్వాడిన నాటకాలు తెలియక నిజంగానే వాడికి ఆద్య మీదున్న ప్రేమ చచ్చిపోయిందనుకుని ఆ చారుతో సంబంధం ఖాయం చేశాం. వాడు సరే అన్నాడు. కాని నువ్వాడిన నాటకం తెలిసాక వాడి తప్పు వాడు తెలుసుకుని తిరిగి ఆద్యే కావాలి అనుకున్నాడు. వాడి మనసు మారింది కాని నీ మనసు మారలేదు కదూ. నీ పంతానికి పట్టుదలకి వాడి జీవితం ఏమైపోయినా పర్వాలేదని నువ్వనుకున్నట్టే ఆద్యని కాదని చారుతోనే పెళ్లి చేశావు. అమ్మా అన్న పదానికి అర్థం లేకుండా చేశావు కదమ్మా. ఈ ఇంటి కోసం, ఈ ఇంటి పరువు కోసం, నేనిచ్చిన మాట కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నిజమే. కానీ నా మాట కోసం ఇద్దరి జీవితం నాశనమవుతుందంటే, వాళ్ల బ్రతుకుల్లో ఆనందం దూరమవుతుంది అనుకుంటే నా మాట పోయినా పర్వాలేదు. ఆ ఇద్దరూ బాగుంటే చాలు అని కోరుకునేవాణ్ణి. మాట తప్పినందుకు ఆ శిక్షేదో నేను ఆనందంగా అనుభవించేవాణ్ణి. కానీ నా వల్ల వాళ్ల ఆనందం మాత్రం పాడు చేసేవాణ్ణి కాదు. నలుగురి కోసం బ్రతుకుతున్నామంటే వాళ్ళని బాధ పెట్టి మనం బ్రతకడం కాదు. మనం బాధపడినా వాళ్ళని బ్రతికించడం. నిజంగా ఈ పెళ్లికి ముందే ఇదంతా నాకు తెలుసుంటే నా మాట గురించి ఆలోచించి వాళ్ళిద్దరూ కలలుగన్న జీవితాన్ని వాళ్ళకి దూరం చేసేవాళ్లే కాదు. మాట తప్పినందుకు నన్ను నేను శిక్షించుకునేవాణ్ణి. అది సరిపోదంటే నా ప్రాణమైనా ఇచ్చేవాణ్ణి. కాని చచ్చే వరకు బాధపడేలా ఆద్య శ్రీనులకి ఈ పరిస్థితి రానిచ్చేవాళ్లే కాదు. మన మాట ఒకరికి బ్రతుకునివ్వాలి కానీ వాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేయకూడదు. కాని నువ్వు నా మాట కోసం, నా పరువు కోసం చేశానంటూ రెండు పసి మనసుల్లో జీవితాంతం నరకం అనుభవించేలా చేశావు కదా. అన్నయ్య, నేను వద్దు వద్దు వద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.